సౌజీ, నీతో నాకు పని పడిందో. నాతో పని ఏంటి? సరదాగా చిన్న గేమ్ ఆడదామా? వయసుకు తగ్గ పాటలు అన్నమాట. వయసు తగ్గ పాట. ఓకే. చిన్న వయసులో పాడే పాట ఏంటి? తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక. చాలు 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 చాలు, కొంచెం సాఫ్ట్ గా పాడవే. ఏంట గొంతు? నా గొంతు ఇంతే, ఎందుకు పాడమన్నావు? సరే సరే, నెక్స్ట్ ఛాన్స్ నాది. టీనేజర్స్. మేం వయసుకు వచ్చాం, పరువానికి వచ్చాం, ఈ 20 ఏళ్ళు అరవ్యర్థం చేశాం. మా కన్నులలోన కన్ను రూపేనట, నిజ కలలే నాకు ఇక భోజనం అంట. చూసావా ఎంత బాగా పాడాను? సరే, ఇప్పుడు నీ టర్న్. పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఏ పాట పాడతారో పాడు. పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు పాడే పాట. ఓకే. దేవతలారండి మీ దీవెనందించండి, నూచిన నోములు పండించే ఆ తోడును పంపించండి. కలలో ఈలలో ఏ కన్యకి ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి, కనీవి నీరుగని వేడుకతో వివాహం జరిపించాలండి. సౌజీని కోరుకున్నట్టే వచ్చానా? నిజంగానే కనీవి నీ ఎరగని వరుడు వచ్చాడు. వద్దులేమ్మా, అడక్కడక్క నిన్నే అడిగా. నెక్స్ట్. పెళ్ళైన కొన్నాళ్ళ తర్వాత వచ్చే అనుభవం పాట పాడు. పెళ్ళైన కొన్నాళ్ళక పొరిగింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు, పక్కింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు, నగా నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు, మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు హుసూరంటూ ఇలా ఎన్నాడు, మన బతుకేమో ఇట్ట తగలబడింది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఎదురింటి పాడుగోల పట్టించుకోవద్దే, పొరుగింటి పుల్లకూర తెగమిచ్చుకోవద్దే, నెత్తిన పెట్టుకొచ్చు సేముడు నీకు ఉన్నాడే, అందని పళ్ళకు వరులు చాచి అల్లరి పడద్దే, మనకు లేక అదో ఏడుపా, వరులకుంటే మరో ఏడుపా, ఎందుకు ఎట్టా రోజు మెదడు తిట్టావు, ఇంటి గుట్టంతా వీధిన పెట్టుకుంటావు. అందమ్మగారు కట్టే చీర ఖరీదైనా లేదే పాపం తమ జీతం, నేత చీర కట్టుకున్నా కొట్ట వచ్చేటట్టు ఉంది అందం నీ సొంతం, కణికి కొరగాని పరువు ఓ పరువేనా, మగాణ్ణి తూచేది వాడి పస్సు బరువేనా, డబ్బు లేని దర్పం ఎందుకు, చేతగాని శౌర్యం ఎందుకు, నీకు ముగుడయ్యే యోగ్యత మనిషికి లేదే, ఎన్నం పెట్టెనే భరించి ఉండాల్సిందే. ఏ సౌజీ, మనం అనవసరంగా రీల్స్ లో నుంచి రియాలిటీలోకి వెళ్ళిపోయి పాటలతో కొట్టేసుకుంటున్నామే. అవును కదా. సరే వదిలేండి. మరి ఆఖరి ఘట్టంలో వచ్చే పాట? ఆఖరి ఘట్టమా? ఏంటది? అది మీ ఆడాళ్ళకి ఎన్నటికి రాదు, అది కేవలం మగవాళ్ళకి వర్తించిద్ది ఆ పాట. ఏంటి? ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏది రాదు, వేదన ఎందుకురా జీవా, వేదన ఎందుకురా జీవా. అసలు ఈ ఆఖరి ఘట్టానికి వచ్చేదే మీ వల్ల కదా, అందుకే ఈ పాటలు నీకు నచ్చవులే. బాయ్.